హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరూ ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు కనుక ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోయినాయి. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండ్ యూస్ఫుల్ థింగ్స్ అయితే యాడ్ చేసిన ఈ వీడియోలో. సో మొన్న మేము రీసెంట్గా మా రిలేటివ్స్ ఒక చనిపోతే సో వాళ్ళ ఫినరల్కి వెళ్ళొచ్చినాం అనమాట. వెళ్ళొచ్చిన తర్వాత జస్ట్ ఒక 10 minutes అట్లా ఈ చలిలో ట్రావెల్ చేసినాము. దాంతో పిల్లలిద్దరికీ కోల్డ్ కాఫ్ చాలా ఇబ్బంది పెడుతుంది వాళ్ళని. అండ్ సానిక్షకి చెవుపోట్లు వేసింది. రాత్రి 2 o'clock అట్లా చెవుపోట్లు వేసింది, చెవుని వస్తుందని చెప్తుంది. నేను అనుకున్న తను అప్పుడప్పుడు జలుబు చేసినప్పుడు కూడా పిల్లలకి చెవులు దురద పెట్టడం అండ్ నొప్పులు ఇవ్వడం అట్లా అంటే జరుగుతుంటుంది అనమాట. నేను అనుకున్న అట్లా ఇట్లా సానిక్షకు చెవు పోట్లు వేసిందేమో అన్నట్టుగా అనుకున్నాము. అండ్ ఒక్కొక్కసారి తను చెవు పోట్లు లేకపోయినా కూడా ఉట్టే కూడా అట్లా అంటది, ఊరికే చెవుని వస్తుంది, కాలు వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అనేసి. సో మేము అట్లా లైట్ తీసుకున్నాము. అండ్ చిన్న పాపకు కాఫ్ సర్ది ఎంత అయిందంటే విపరీతంగా అయింది తనకు. అండ్ దగ్గు కూడా వస్తుంది ఫుల్. కింద వండుకోబెడితే అస్సలు వండుకుంటలేదు, లేస్తుంది. కింద వండుకోబెడితే ఏంటంటే తనకు దగ్గు వస్తుంది, దాంతో లేస్తుంది. తనకు అస్సలు నిద్ర పడతలేదు. అందుకని ఎత్తుకొనే ఉన్న ఆ రోజు అంతా నేను. అండ్ సమీక్ష కూడా పడుకొనే ఉంది ఓల్డ్ డే. మా సమీక్ష కొంచెం సిక్ అయినా కూడా అసలు తీసుకోలేదన్నమాట. ఈ చిన్న పాప అట్లా కాదు, కొంచెం చేతనైతే అసలు లేచి ఆడుతూనే ఉంటుంది. కానీ సమీక్ష అట్లా కాదు, కొంచెం చేత కాకపోయినా సరే పండుకొనే ఉంటా అన్నట్టుగా ఆ టైప్ ఆఫ్ అనమాట. ఏదొచ్చినా తట్టుకోలేదు. చిన్న పాప మాత్రం కొంచెం మొండే అనే చెప్పాలి. బట్ తనకు ఏంటంటే తొందరగా సిక్ అవుతుంది. ఈ వెదర్ చేంజ్ అయినా, గాలి చేంజ్ అయినా, వాటర్ చేంజ్ అయినా, ఏది చేంజ్ అయినా తనకు అస్సలు పడదు. ఎందుకంటే తను వెయిట్ తక్కువ కాబట్టి ఇమ్యూనిటీ పవర్ తక్కువ తనకి. సో తట్టుకోలేదు, ఏది వచ్చినా కూడా బాడీ తీసుకోలేదు చేంజెస్ని, వెదర్ చేంజెస్ని ఇట్లా. సో ఆ రోజు అంతా ఎత్తుకొనే ఉన్నా నేను. పని కూడా అన్ని పనులు ఎత్తుకొని వేస్తున్నా. తినుడు కూడా నేను ఎత్తుకొనే తిన్నా. అది కూడా ఆకలి కాకుండా కొద్దిగా 2-3 బుక్కలు నోట్లో పెట్టేసుకున్నా అంతే. ఎందుకంటే తను కింద వేస్తే ఫుల్ ఏడుస్తుంది, ఎత్తుకొని తిప్పేదాకా కూడా ఊకుంటలేదు. అందుకనేసి ఆ రోజు అన్ని పనులు ఎత్తుకొని చేసిన. అండ్ మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. పొద్దున ఉన్నంతసేపు ఆయననే మేనేజ్ చేసిన పిల్లల్ని. బట్ ఆయన పోగానే ఇంకా నా డ్యూటీ అనమాట. ఇట్లాంటి టిపికల్ సిచ్యువేషన్లోనే పిల్లలు అనిపిస్తుంది. బట్ తప్పదు ఇంకా, ఎందుకంటే వాళ్ళకి హెల్త్ అప్సెట్ అవ్వడం వల్లనే కదా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారు. బట్ ఇలాంటి టైంలోనే మన పేషెన్స్కి టెస్ట్ అనమాట ఇది. మనకు ఎంత ఓపిక ఉందనే దానికి పరీక్షిస్తాడు దేవుడు పిల్లలు ఇద్దరు. కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా భరించాల్సిందే, తప్పదు. అండ్ వాళ్ళకు కూడా మెయిన్లీ వాళ్ళు ఏం తినరు ఈ టైంలో. సిక్ అయిన టైంలో ఏం తినరు, అదొక టెన్షన్ మనకి. అండ్ ఏడుస్తూనే ఉంటే కూడా అదొక టెన్షన్. అండ్ మనల్ని కూడా ఏం తిననియరు, ఆకలి ఒక వైపు. ఇవన్నీ చుట్టూ చేరి ఒక పెద్ద సుడిగుండం లాగా, ఇదో పెద్ద ప్రాబ్లం లాగా అనిపించింది నాకైతే. బట్ అందరికీ ఎదురయ్యే సిచ్యువేషనే, ఇదేం స్పెషల్గా నా ఒక్కదానికి వచ్చిన సిచ్యువేషన్ అయితే ఏం కాదు. బట్ స్టిల్ ఇద్దరు ఒకేసారి సిక్ అయితే పిల్లలు అది చాలా హెడ్ఏక్గా ఉంటుంది. ఒకరు బాగుండి ఒకరు సిక్ అయితే మనం మేనేజ్ చేయొచ్చు పిల్లల్ని. బట్ ఒక్కొక్కసారి ఇట్లా ఇద్దరు ఒకటేసారి సిక్ అవుతారు పిల్లలు. అట్లాంటప్పుడు హెక్టిక్గా అనిపిస్తుంది, హెడ్ఏక్గా అనిపిస్తుంది, చిరాకు వస్తుంటుంది. బట్ ఆ చిరాకు అంతా పిల్లల మీద చూపించకుండా మనల్ని మనం సంధాయించుకోవాలి, పిల్లల్ని కూడా సంధాయించాలి. ఓకే, బీ పేషెంట్. పిల్లలే మన ప్రియారిటీ అని ఒకటికి రెండు సార్లు అనుకుంటూ ఉంటాను అనమాట మనసులో నేను. ఇంకా ఇట్లాంటి టైంలో ఏం చేస్తా అంటే ఫస్ట్ మా అమ్మకు ఫోన్ చేస్తే ఇట్లా జ్వరం వచ్చింది పిల్లలకు, ఇట్లా అవుతుంది, వామిటింగ్స్ అవుతున్నాయా లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ అమ్మకు అప్డేట్ చేస్తాను అనమాట. దాన్ని బట్టి అమ్మ ఏదైనా సొల్యూషన్ ఉంటే సొల్యూషన్ చెప్తుంది. అంటే సొల్యూషన్ అంటే మెడిసిన్ కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉంటే అమ్మ షేర్ చేస్తుంది. సో అట్లా ఆల్టర్నేటివ్గా అమ్మ షేర్ చేసిందే నేను ఒక థింగ్ ఈ వీడియోలో యాడ్ చేసిన. అదేంటంటే పిల్లలకు జిస్ట్ కలిగినట్టుంది అండ్ వెదర్ కూడా చేంజ్ అయింది. అండ్ ఒక్కొక్కసారి పిల్లలు లడ్డుగా ఉన్నారని కాకుండా బక్కగా ఉన్నారంటే కూడా దిష్టి జరుగుతుందంట. అట్లా ఇట్లా దిష్టి కలిగిందో ఏమో. ఒకసారి పిల్లలకు దిష్టి తీసేయని అమ్మ చెప్పింది అన్నట్టు. అండ్ మామూలుగా ఉప్పుతోటి చక్కెరతోటి తీసేయడం కాకుండా ఇట్లా పచ్చిదే గుడ్డు తీసుకొని దానికి బొగ్గుతోటి. సో బొగ్గు అయితే నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది, ఎందుకంటే నేను పొగేస్తూ ఉంటాను కదా ఇంట్లో అప్పుడప్పుడు పాజిటివ్ వైబ్స్ కోసానికి. సో ఆ పొగ కోసానికి అమ్మ వచ్చేటప్పుడు కొన్ని బొగ్గులు తీసుకొస్తే నేను వాటిని స్టవ్ మీద హీట్ చేసి వీటితోటి బొగ్గులతోటి పొగేస్తా అన్నట్టు. ఆ బొగ్గులకి క్రాస్ మార్క్స్ చుట్టూ 3 సైడ్లో వేయి ఇంటూ గుర్తులేసి వాటితోటి పిల్లలకు దిష్టి తీయని అమ్మ చెప్పింది అన్నట్టు. సో అమ్మ చెప్పినట్టు నేను ట్రై చేద్దాము. ఒకవేళ వర్కౌట్ అయితే బెటరే కదా, ట్రై చేస్తేనే కదా వర్కౌట్ అవుతుందో కాదో తెలుస్తుంది. ఇంకొంచెం బెటర్ అవుతారేమో పిల్లలు అనే ఒక ఉద్దేశంతో
నేనైతే అమ్మ చెప్పంగానే పిల్లలకు సపరేట్గా ఒక దగ్గర కూర్చోబెట్టి ఇద్దరిని తీయడం కాకుండా సపరేట్గా కూర్చోబెట్టి సపరేట్గా ఇద్దరికి తీసేసిన దిష్టి. అండ్ ఇంకొక థింగ్ అమ్మ ఏం చెప్పిందంటే దిష్టి తీసేసిన తర్వాత పిల్లలు నువ్వు ఇద్దరు స్నానాలు చేయర్రి, ఒకవేళ స్నానాలు వీలు కాకపోతే కనీసం బట్టలన్నా ఇప్పేసేయరు, వేరేటి కాళ్ళీలు కడుక్కొని బట్టలన్నా ఇప్పేసారని చెప్పారు. సో నేనైతే స్నానాలే చేసేసినాము, డైరెక్ట్గా వేడి నీళ్ళు పెట్టేసుకుని ముందే అన్ని బాత్రూంలో ఇట్లా పోసేసుకున్న తర్వాతనే మేము ఈ దిష్టి తీసే ప్రాసెస్ స్టార్ట్ చేసినాం అనమాట. నేను ఆయన తీసేసిన తర్వాత కామన్ బూడిద అంటారు తెలుసా. సో కామన్ పుణ్యానికంటే హోలీ రోజు మబ్బుల కామన్ కాలుస్తారు అన్నట్టు. అప్పుడు ఇంటింటికి వచ్చి కామన్ బూడిద వంచుతారు. ఆ బూడిద అయితే నేను ఎప్పటికి పిల్లలకు నా దగ్గర పెట్టుకుంటే, ఎందుకంటే పిల్లలు ఎప్పుడైనా ఉలిక్కి పడ్డా నిద్రలో భయపడ్డా కూడా అది పెడితే కొంచెం రిలాక్స్ అవుతారు అన్నమాట వాళ్ళు. అందుకనేసి నా దగ్గర పెట్టుకుంటే అవి పెట్టేసే పిల్లలకు అని చెప్పారు. అసలు మ్యాజిక్ నేనైతే నమ్మలేదు ఫస్ట్. అమ్మ చెప్పినప్పుడు ఆగదాని పోతుంది అని. నెక్స్ట్ డే మా సానిక్ష అసలు చెవుపోటు తగ్గిపోయింది. చిన్న పాప కొంచెం బెటర్ అయింది, మొత్తం క్యూర్ కాలేదు చిన్న పాప. బట్ సానిక్ష మాత్రం ఇమీడియట్గా నెక్స్ట్ డేనే తను మంచిగా హుషారుగా ఆడుకుంది. సో నాకు అనిపించింది చాలా వర్కౌట్ అయింది ఇది అనేసి. సో అందుకే మీతో కూడా షేర్ చేస్తే మీకు ఎవరికైనా యూజ్ అయితే, ఇద్దరికి యూజ్ అయినా చాలా అన్నట్టుగా నేను ఇది యాక్చువల్గా క్యాప్చర్ చేసుకునేటప్పుడు నేనైతే వీడియోలో పెడదామన్నట్టుగా క్యాప్చర్ చేసుకోలేదు, జస్ట్ క్యాప్చర్ చేసుకున్నా అంతే. నాకు వర్కౌట్ అయింది కదా ఇమీడియట్గా అన్నట్టుగా నేను మీతో షేర్ చేసుకుంటున్నా. అండ్ ఇంకొక థింగ్, నేనైతే ఇది ఎప్పటి నుంచో షేర్ చేద్దాం అనుకున్నా, బట్ నేను మర్చిపోతున్నా. ఏంటంటే సిలిండర్ పైన మార్చుతా కదా నేను, సిలిండర్ మార్చుతాను కదా అయిపోయినప్పుడల్లా, గ్యాస్ అయిపోయినప్పుడల్లా, అప్పుడు దానిపైన డేట్ వేస్తాను అనమాట. చాక్ పీస్ అడిగేసి దాని మీద డేట్ వేస్తా. మనకి ఎన్ని మంత్స్ వస్తుందని తెలియడానికి జస్ట్ అంతే. ఏది ఎన్ని నెలలు వస్తుంది మనం బడ్జెట్ చూసుకుంటూ మెదులుకోవాలి కదా, అట్లా అన్నట్టుగా నేను డేట్ వేసుకుంటా. ఇప్పటి నుంచి షేర్ చేద్దాం అనుకుంటా, బట్ మర్చిపోయినా. ఇప్పుడు వీడియో డేట్ కనిపిస్తుంది కదా, 10వ నెలలో నేను ఇది క్యాప్చర్ చేసుకున్నా. బట్ ఇప్పటివరకు అది నేను ఆ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయినా, ఏ వీడియోలో అయినా మిస్ అయిపోయింది. సో అందుకే ఈ వీడియోలో ఆ క్లిప్ కూడా యాడ్ చేసేసిన. లేవు జరనే ఉన్నాయి. అయ్యో చాలా కాదండి, మీరు లొంగ చుట్టూ ఇదంతా ఏడతారు. లేవు ఉన్నాం కదేనా, లేదు కట్ చేయనీకు లేవు, గివే ఉండే ఉతికనే ఉండే, కట్ చేసి ఇచ్చే నీకు లేదు. ఈ సిల్వర్ వద్దు, సిల్వర్ ఉపయోగం నాకు, సిల్వర్ వద్దు నాకు. ఇదే నాకు ఎంతగా ఇవ్వచ్చు, ఈ రెండిట్లలో ఏది బాగుంది చూడు, ఇదా చేతులు కావాలంటే అది పట్టు. తేలిగ్గా ఉన్నాయి, హోల్స్ తక్కువ ఉన్నాయి దీనికేమో కాలుతుంది కదా. అయ్యో లేవంటే తెమ్మంటుంది. అదా ఇదా నాకైతే ఇదే అనిపిస్తుంది. నువ్వు హోల్స్ అంటే ఇందులో చుట్టూ హోల్స్ నీకు చాలా బాగుంటుంది అక్క, కాకపోతే కొంచెం పెద్దగా ఉంది, నీకు పడతాయి. పిల్లకి ఎప్పుడైనా క్యారెట్ బెరటో వేపడానికి దేనికైనా ఇవే తీసుకుంటాం, అవి తీసుకో. మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తలే, అది రాదు కొన్నింటి వరకు. మళ్ళీ వచ్చినప్పుడు జమ చేసి ఇస్తాలే నీకే. వస్తా మీరు ఇస్తారు కానీ ఎందుకు రావాలి రావాలి. నువ్వు దేపమ్మా కొనమ్మా, చూడుకో, చూసేదేం లేదు, బయటకు వెళ్ళి. అండ్ ఇది ఆ వీక్లో పిల్లలు క్యూర్ అయిపోయిన తర్వాత ఎంటుకలం వచ్చిందనమాట ఇంటికి. ఎంటుకలు వేసి గిన్నె తీసుకున్నా. అండ్ తను కొంచెం అన్నం పెట్టు అని అంటే, అంత పొద్దుగాల మేము అన్నం ఏమో వండుకోం కదా, టిఫిన్ కూడా చేసేసినా అయిపోయినాయి. సో అడిగినప్పుడు ఏదన్నా ఒకటి ఇవ్వాలన్నట్టుగా నేనైతే, ఇంట్లో అరటిపండ్లే ఉన్నాయి మరి కావాలంటే ఇస్తా, లేదంటే సరే తీసుకురాపో తింటానని చెప్పింది ఆవిడ. ఇట్లాంటప్పుడు అబ్బా రాత్రి నీ బియ్యం ఎక్కువ పెట్టుంటే బాగుండు, ఇట్లా ఎవరు వస్తారని తెలియదే అన్నట్టుగా అనిపిస్తాయి నాకైతే మనసుకి. తొందరగా వంట చేసినా అయిపోతుండే, కొంచెం పెడుతుంటిని తినడానికి అన్నట్టుగా అనుకున్నా, ఎటో అనిపించింది. బట్ బనానాస్ ఇచ్చిన కదా, సో సాటిస్ఫైడ్. అండ్ మా ఆయన అంటుండు, అన్ని ఎంటుకలు జమ చేసి ఇన్ని రోజుల నుంచి జమ చేసి గిద్ది తీసుకున్నావా అని. ఎందుకు ఎంటుకలు జమ చేసిన ఎంటుకలు కూడా అమ్ముకుంటారా, పడేయచ్చు కదా అన్నట్టు. ఎందుకు పడేస్తాం, అవి ఇన్ని ఆయిల్ పెట్టి ఇన్ని షాంపూలు పెట్టి పెంచి ఊరికే పడేయాలి నా ఊడిపోయిన ఎంటుకల్ని. ఏదో ఒకటి ఎంటుకలు ఊడిపోయిన దానికంటే వాటికి వచ్చిన స్టీల్ గిన్నెలు చూసుకొని ఎక్కువ ఆనందపడతాం అనమాట. చిన్ని ఆనందాలకు ఎక్కువ సంతోషపడతాం మేము, చిన్న విషయాలకు ఎక్కువ సంతోషపడతాం అన్నమాట లేడీస్. నేనైతే ఈ హోల్స్ ఇది తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఇది నా దగ్గర ఉంది, బట్ లేదనుకొని నేను తీసుకున్నా. దీన్నే పిచ్చి అంటారు, అప్పుడప్పుడు పిచ్చిలేస్తుంది అన్నట్టు. అప్పుడప్పుడు నాకు ఉన్నాయే తీసుకుంటా మ్యాక్సిమము. చీరలు ఇట్లా ఏవైనా కూడా నా దగ్గర ఉన్న కలరే నాకు నచ్చుతుంది మళ్ళీ.
అట్లా అయిపోతుంది అన్నట్టు. ఆ రోజు కూడా నా దగ్గర ఉన్నదే తీసుకున్నాం, వల్ల ఆమె తన గిన్నె కూడా హోల్స్ ఉన్న గిన్నె. నాకైతే ఈ విషయము మా ఓనర్ అంకుల్ షేర్ చేసిన అనమాట. పిల్లలకి దగ్గు దమ్ము లాంటివి ఏమైనా ఉన్నా, ఊక సర్దులైనా, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నా కూడా గాడిద పాలు తాగిపిస్తే ఏంటంటే మంచిగా తక్కువ అవుతుంది. గాడిద పాలలో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. తాగిపి పిల్లలకు ఒక 2-3 సార్లు అని అంకుల్ షేర్ చేసి, ఆయన అంకుల్ షేర్ చేసిన ఒక 2-3 రోజులకే మా ఇంటి ముందు గాడిద పాలు అమ్మేటోళ్ళు వచ్చారు అనమాట. నేను ఇంకా ఆపి తీసేసుకున్నా. వాళ్ళైతే జండుబాం సీసాతోటి పోస్తారు, కొలుస్తారు. ఒక్క జండుబాం సీసాకి 100 రూపాయలు తీసుకుంటారు. నేను 2 పిల్లలకు తీసుకున్నా 2 జండుబాం సీసాలు. అండ్ ఎచ్చాల పొడి వేస్తారు వాళ్ళ దగ్గర, మా ఎచ్చాలని ఉంటాయి, ఆ పొడి కూడా వేస్తారు వాళ్ళు. దానికి సపరేట్గా డబ్బులు తీసుకుంటారు. ఇదైతే 250 తీసుకున్నాడు. కానీ మంచిగా పనిచేస్తానని చెప్తే ఇంకా సరేలే, ఇట్లా హాస్పిటల్లో పెడుతున్నాము, ఇట్లాంటి వాటికి న్యాచురల్ వాటికి ఎందుకు పెట్టొద్దు అన్నట్టుగా నేను తీసేసుకున్నా. అండ్ పిల్లలకు కూడా తాగిపించిన. తక్కువ అవుతుందని అన్నిచ్చింది కలిసి ఆను ఇంకేసి ఇంకా కొన్నే ఉన్నాయి. ఇక చూడు లేవు, అబ్బో మస్తు పైసలు పెట్టి కొన్నా. బతలాడంగా మా సనీక్ష అయితే తాగింది. ఎందుకంటే చూడడానికి పాలలాగానే ఉన్నా కూడా ఏమో పొడి వేసింది కదా ఏందో అన్నట్టుగా తను తాగడానికి రిఫ్యూజ్ చేసింది ఫస్ట్. బట్ ఎనీవేస్ తాగింది. అండ్ చిన్న పాప కూడా చాలా ఇష్టంగానే తాగేసింది. పాలలాగానే ఉంటాయి అవి కూడా, జస్ట్ ఎచ్చాలు వేయడం వల్ల కొద్దిగా ఘాటు ఉంటుంది అంతే. సో ఇది ఈ వీడియో ముచ్చట అన్నట్టు. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్, యూస్ఫుల్ థింగ్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేసిన. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు సుధార్చన రెడ్డి. నేను